మిగతా వార్తలు చూస్తే బాగా దుమ్ము కొట్టుకుపోయిన ఓ కారు వేగంగా చెన్నై వైపు దూసుకెళ్తోంది. అదే మార్గంలో విధుల్లో ఉన్న ఓ ఎస్ఐకి అనుమానం వచ్చి ఆ కారును చేజ్ చేసి ఆపారు. కారును తనిఖీ చేయగా ఎస్ఐ కానిస్టేబుళ్లకు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా కరెన్సీ కట్టలు కనిపించాయి. కారులో ఉన్న సుమారు 6.40 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. బంగారం దుకాణం నుంచి ఈ నగదును చెన్నైకి తీసుకువెళ్తున్నట్టు తెలిసింది. ఓ రాజకీయ నేత సూచనతోనే తరలిస్తున్నట్టు కారులోని వ్యక్తులు పేర్కొన్నారు. కలకలం రేపిన ఈ ఘటన బుధవారం తడ సమీపంలో జరిగింది. మధ్యాహ్నం ఎస్ఐ దాసరి వెంకటేశ్వరరావు సూళ్లూరుపేట నుంచి వస్తుండగా చేనుగుంట జాతీయ రహదారి వద్ద దుమ్ము కొట్టుకుపోయి వేగంగా వస్తున్న కారును గమనించారు. డ్రైవర్ సహా లోపలున్న ఇద్దరు కంగారుగా కనిపించడంతో కారును స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో సీట్ల కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న అరలో నగదు మూటలు గుర్తించారు. ఆదాయపు పన్ను అధికారులకు ఎస్ఐ సమాచారం అందించారు. అధికారుల సమక్షంలో నగదును లెక్కించగా అందులో 2,500 నోట్ల కట్టలే ఉన్నాయి. కారులో పట్టుబడ్డ కరెన్సీ మొత్తం 6,33,00,000 వరకు ఉన్నట్టు గుర్తించారు. భారత కరెన్సీతో పాటు తైవాన్ సహా 5 దేశాలకు చెందిన సుమారు 19 లక్షల వరకు విలువైన విదేశీ కరెన్సీ, ఓ కవరులో 55 గ్రాముల బంగారు ముద్ద కనిపించాయి. విదేశీ కరెన్సీ బంగారంతో కలిపి మొత్తం 6,40,00,000 రూపాయలుగా అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పట్టుబడ్డ నగదు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన ఓ బంగారు దుకాణం యజమానిదిగా పోలీసుల విచారణలో తేలింది. పట్టుబడ్డవారు దుకాణంలో గుమస్తాలుగా పనిచేస్తున్నారు. నర్సాపురం మండలం రుస్తుంబాద్ గ్రామానికి చెందిన మాచినేని కనక సురేష్, చామపూరి హరిబాబుగా పోలీసులు గుర్తించారు. ఆ కన్సీల్డ్ చేంబర్ నుంచి ఓపెన్ చేసిన తర్వాత ఈ అంతా క్యాష్ సుమారు 6.33 crores క్యాష్ అప్రాక్సిమేట్లీ ఇండియన్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. అదర్ దెన్ దాట్ దీంట్లో ఒమానీ దినార్ 1670 దినార్ ఉన్నాయి, కువైతీ దినార్ 1700 ఉన్నాయి, US డాలర్స్ 16,850 డాలర్స్ ఉన్నాయి. అవి కాకుండా అరౌండ్ 50 గ్రామ్ గోల్డ్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇద్దరు మనుషులకి కూడా కస్టడీలో డిటైన్ చేయడం జరిగింది. వాళ్ళతో ప్రస్తుతానికి ఫర్దర్ విచారిస్తున్నాం. చూస్తే వెస్ట్ గోదావరి నర్సాపురం ఏరియా నుంచి ఈ వెహికల్ బయలుదేరింది. అక్కడే ప్రైమర్లీ జ్యువెలరీ బిజినెస్ సంబంధించి ఈ మనీ ఉండొచ్చు అనుకున్నాం. కానీ దాంట్లో ఇంకా ఫర్దర్ డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. దీనికి సమాచారం ఐటీ డిపార్ట్మెంట్తో కూడా షేర్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత బ్యాక్ లింక్స్ అండ్ ఫార్వర్డ్ లింక్స్ మేము ఎస్టాబ్లిష్ చేస్తాము. బాగా దుమ్ము కొట్టుకుపోయిన ఓ కారు వేగంగా చెన్నై వైపు దూసుకెళ్తోంది. అదే మార్గంలో విధుల్లో ఉన్న ఓ ఎస్ఐకి అనుమానం వచ్చి ఆ కారును చేజ్ చేసి ఆపారు. కారును తనిఖీ చేయగా ఎస్ఐ కానిస్టేబుళ్లకు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా కరెన్సీ కట్టలు కనిపించాయి. కారులో ఉన్న సుమారు 6,40,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. బంగారం దుకాణం నుంచి ఈ నగదును చెన్నైకి తీసుకెళ్తున్నట్లు తెలిసింది. ఓ రాజకీయ నేత సూచనతోనే తరలిస్తున్నట్లు కారులోని వ్యక్తులు పేర్కొన్నారు. కలకలం రేపిన ఈ ఘటన బుధవారం తడ సమీపంలో జరిగింది. మధ్యాహ్నం ఎస్ఐ దాసరి వెంకటేశ్వరరావు సూళ్లూరుపేట నుంచి వస్తూ ఉండగా చేనుగుంట జాతీయ రహదారి వద్ద దుమ్ము కొట్టుకుపోయిన వేగంగా వస్తున్న కారును గమనించారు. డ్రైవర్ సహా లోపలున్న ఇద్దరు కంగారుగా కనిపించడంతో కారును స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో సీట్ల కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న అరలో
నగదు మూటలు గుర్తించారు. ఆదాయపు పన్ను అధికారులకు ఎస్ఐ సమాచారం అందించారు. అధికారుల సమక్షంలో నగదును లెక్కించగా అందులో 2,500 నోట్ల కట్టలే ఉన్నాయి. కారులో పట్టుబడ్డ కరెన్సీ మొత్తం 6,33,00,000 వరకు ఉన్నట్లు గుర్తించారు. భారత కరెన్సీతో పాటు తైవాన్ సహా 5 దేశాలకు చెందిన సుమారు 19 లక్షల వరకు విలువైన విదేశీ కరెన్సీ, ఓ కవర్లో 55 గ్రాముల బంగారు ముద్ద కనిపించాయి. విదేశీ కరెన్సీ బంగారంతో కలిపి మొత్తం 6,40,00,000 రూపాయలుగా అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పట్టుబడ్డ నగదు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన ఓ బంగారు దుకాణం యజమానిదిగా పోలీసుల విచారణలో తేలింది. పట్టుబడ్డ వారు దుకాణంలో గుమస్తాలుగా పనిచేస్తున్నారు. నర్సాపురం మండలం రుస్తుంబాద్ గ్రామానికి చెందిన మాచినేని కనక సురేష్, చామపూరి హరిబాబుగా పోలీసులు గుర్తించారు. మరిన్ని వార్తల వివరాలు చూద్దాం. చిన్న